ముత్యాల నగరమైన హైదరాబాద్ ప్రతి మాన్సూన్ సీజన్లో వరదలకు చిక్కుకుంటుంది. ఒకప్పుడు ఎంతో ప్రణాళికతో నిర్మించబడిన నగరం మరి ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇబ్బందులు పడుతుంది. వానలు ఒకప్పుడు ఊరటకు చిహ్నంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజలకు కంటిమి కునుకు లేకుండా చేస్తుంది. దీనికి గల కారణాలు అన్వేషించడం పెద్ద కష్టమేమీ కాదు. పట్టణీకరణ, అడవుల ధ్వంసం మరియు నిర్లక్ష్యపూరిత డ్రైనేజ్ వ్యవస్థ నగరాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. హైదరాబాద్ ఒకప్పుడు చెరువులు, సరస్సుల నగరంగా పేరు పొందింది. ఈ నీటి ప్రవాహాలు నగరానికి తాగునీటిని మాత్రమే కాకుండా సహజ డ్రైనేజ్ వ్యవస్థగా కూడా పనిచేశాయి. కానీ నేడు ఆక్రమణల కారణంగా చాలా చెరువులు తగ్గిపోయాయి, మరికొన్ని కనుమరుగయ్యాయి. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది చెరువు యొక్క గరిష్ట నీటి స్థాయిని సూచిస్తుంది. ఈ సరిహద్దు ద్వారా చెరువును రక్షించడం మరియు వరదల వల్ల వచ్చే ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి దోహదపడుతుంది. బఫర్ జోన్ అంటే FTL చుట్టూ ఉండే రక్షిత ప్రదేశం. FTL మరియు బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. వీటిని పరిరక్షించడం వలన చెరువులకు నీటిపారుదల సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు మిగిలిన కొన్ని చెరువులు కూడా కొన ఊపిరితో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల అక్రమ నిర్మాణాలు మరియు పట్టణీకరణ వల్ల చెరువుల పరిణామం తగ్గిపోతుంది. దీని ఫలితంగా నగరంలో వర్షపు సహజ నీటి ప్రవాహ వ్యవస్థ పూర్తిగా నశించిపోయింది. హైదరాబాద్ IT కంపెనీలు మరియు అంతర్జాతీయ పెట్టుబడుల వలన వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని ఫలితంగా భూమి కొరత పెరిగింది. ప్రతి ఏడాది భూ ధరలు సుమారు 10 నుంచి 15% పెరుగుతుండటంతో భూమి నగరంలో అత్యంత విలువైన వస్తువుగా మారింది. ఈ ఆక్రమణలకు బాధ్యులెవరు? నిర్మాణకారులు, భూమాఫియాలని మన సహజంగానే అర్థమవుతుంది. అయితే పరిపాలనలో లోపం మరియు అధికారుల్లో అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు విస్తరించాయి. ప్రభుత్వ భూములు మరియు చెరువులు సులభంగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తెరమీకి తీసుకొచ్చారు. అక్రమ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం, చెరువులను పునరుద్ధరించడం మరియు మౌలిక వసతులను మెరుగుపరచడం లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది. The lakes are being encroached, the nalas are being encroached. In case you fail to protect the lakes from being encroached, or if the lakes shrink, then naturally the effect is on the disaster. It results in a disaster by way of flooding, by way of water logging. You have all these effects. So now many of the places in Hyderabad, even for a small amount of rainfall, like even 2 inches or 3 inches also, 2 centimeters or 3 centimeters also, you get them to be inundated, or you get the whole traffic goes for a toss. హైడ్రా ప్రధాన లక్ష్యాలు ప్రభుత్వ భూములను అక్రమ కబ్జాల నుంచి విముక్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం మరియు దృఢమైన వర్షపు నీటి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడం. ఇది హైదరాబాద్కు సుస్థిరతనిచ్చే ఒక ప్రణాళిక. హైడ్రా మంచి ఉద్దేశాలతో ఉన్నప్పటికీ దీనిని ఆచరించే విధానంపై అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇది 2013లో గవర్నమెంట్ ఆన్లైన్లో చేసిన మ్యాప్ ఇది. ఓకేనా, చూడండి, మేము ఇక్కడ ఉంటాం, మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇక్కడ FTL లేదు, ఏమీ లేదు ఇక్కడ, కానీ ఇచ్చిస్తుంది. అండ్ ఎందుకంటే భయపెట్టిస్తున్నారు మాకు ఉండడానికి ఒక స్థలం చూపించాలి. మేము ఏడు ఉండాలి, ఏడు బతకాలి. నిలబెట్టడం చాలా కష్టం. పలగొడతా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం 3 సంవత్సరాలు సంధి, 3 సంవత్సరాలు సంధి, రూపాయి అన్నీ ఉన్నాయి. లేనంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాం. చంపేయండి, వదిలిపోద్ది. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది అవును, ఈ బిల్డింగ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, ఎవరికైనా నమ్ముకున్న బిల్డింగ్ డబ్బులు ఉన్న ఒక 60-70 లక్షలు ఇస్తే మేము ఉండేవాళ్ళు కదా. ఇట్లా కోలుకొడితే శ్మశానంలాగా ఉంది. ఎవరికి ఏం తెలుస్తుంది? ఏం చేసుకుంటారు? ఇదంతా శ్మశానం చేసి ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? దీంట్లో
మళ్ళీ వేరే వాళ్ళకి మీరే అమ్ముతారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తక్కువైతే గవర్నమెంట్ ల్యాండ్ మీరే అమ్ముతారు. అదేదో మేము ఇస్తాం కదా. పట్టణ ప్రణాళికకర్తలు మరియు పర్యావరణవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది హైదరాబాద్ను భవిష్యత్తులో సమస్యల నుంచి రక్షించడానికి అవసరమైన చర్యని వారు చెబుతున్నారు. కానీ కూల్చివేతకు గురయ్యే కుటుంబాలకు సరైన పరిహారం లేదని కొందరు విమర్శిస్తున్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ మరియు బీజేపీతో సహా దీన్ని రేవంత్ సర్కార్ యొక్క తొందరపాటు చర్యగా మరియు అన్యాయమైన చర్యగా వివరించాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యగా ఉపయోగిస్తుందని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ऑफिस है, वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड FTL पर है, तोड़ो उसको आप. नेकलेस रोड FTL पे है, बोल रहा हूं मैं आपको. तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? FTL है, CCMB का, गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతా ఉన్నారు. హైడ్రా విజయం లేదా వైఫల్యం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నగర ప్రజలు ఈ ప్రణాళికను అమలు చేసే విధానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో హైడ్రా ప్రభావం కీలకం కాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. హైడ్రా తన లక్ష్యాలను సాధిస్తే హైదరాబాద్ ఒక సుస్థిర నగరంగా తిరిగి అవతరించబోతుంది. అభివృద్ధిని సహజ వనరులతో సమతూకంగా ఉంచుకుంటూ చెరువులు నగరానికి ఒక చక్కని మణిపూసగా మిగులుతాయి. హైదరాబాద్ భవిష్యత్తు ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఈ నగరం అభివృద్ధి చెందుతుందా లేక తన స్వంత అభివృద్ధిలో మునిగిపోతుందా అనే అంశాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు హైదరాబాద్ యొక్క నిజమైన స్ఫూర్తిని తిరిగి పొందడానికి బాధ్యత వహించాలి. అలాగే ఈ చర్యల ద్వారా నష్టపోయిన వారిని తక్షణమే ఆదుకోవాలి. ముంపులో ఉన్న నగరం హైదరాబాద్. ఇది తేలిపోతుందా లేదా మునిగిపోతుందా?